ఇందులో నుంచి శివుడు వెళ్ళిపోయాడా? ఇది శవం శవం శవం, ఇది శవము అంటారు. కొత్త చెప్పుల జత కొనుక్కున్నదండి ఒక ఆవిడ. కొనుక్కొని ఉమామహేశ్వరాలయంలో అద్భుతంగా భాగవతం చెప్తున్నారట. మా ఇల్లేమో దూరం, చెప్పులు లేకుండా వెళ్ళరాదు, ఎండ బాగా ఉన్నది, కాళ్ళు కాస్తాయి. చెప్పుల జత చూస్తే అక్కడ వందల మంది వస్తున్నారు, నా చెప్పులు ఎవరు కొట్టేస్తారా ఏమో. ఈ ఆలయం పక్కన పాపం తెలిసిన వదనమ్మ ఇల్లు ఉన్నదట. వదనమ్మ, మీ వాకిట్లో నా చెప్పుల జత వెళ్ళిపోతుంది, పక్కకే కదా గుడి, కాబట్టి మీ వాకిట్లో విడవమంటావా? అదేం భాగ్యం అమ్మా, ఇదిగో ఈ చెప్పుల డబ్బా దగ్గర నీ చెప్పులు వదిలిపెట్టి వెళ్ళు అని ఆమె స్థానం చూపించింది. హాయిగా తల్లి భాగవతం విన్నది, మళ్ళీ చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అదే ఏమండి, ఇదిగో మా ఆయన చనిపోయాడు, ఈ శరీరం ఒక పూట మీ ఇంట్లో ఉంచుకోండి అంటే ఏ వదినమ్మైనా ఎవరైనా ఉంచుకుంటారండి? చెప్పులకున్న విలువ శరీరానికి లేదని తెలుసుకోండి. చెప్పులనైనా భరిస్తారు కానీ చనిపోయిన శరీరాన్ని ఎవరు ఉంచుకోలేదు. కాబట్టి ఈ శరీరమునకు ఎప్పుడు విలువ? ఇందులో శివుడు ఉన్నప్పుడే విలువ. మిమ్మల్ని ఇంట్లోకి రమ్మంటారు, టీ తాగండి, పాలు తాగండి అంటారు. చనిపోయిన శివంతో ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా ఏమైనా ఇస్తారా? కట్టుకున్న భార్యా పిల్లలే గుక్కెడు తులసి నీళ్లు పోసి ఇంకా తగలబెట్టేసేయండి అంటారు. కాబట్టి ఇందులో శివుడు ఉన్నప్పుడే విలువ. ఈ శివుడు ఉన్నప్పుడే ఈ 7 రోజులలోనే భాగవతం తెలుసుకోమని మనకు పరీక్షిత్తు వృత్తాంతం తెలియజేస్తాం. జయ గోపాల కృష్ణ భగవానికి సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. ఈ పూట భాగవతాన్ని మనం పరీక్షిత్తు శాప విషయంతో మనం పరిపూర్ణం చేసుకున్నాం. మళ్ళీ మధ్యాహ్నము అద్భుతమైనటువంటి ఘట్టములు, స్వామివారి యొక్క అవతార లీలా విశేషములు ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ఉంటే నిజంగా అద్భుతం. మీ అందరూ ఈ మధ్యకాలంలోనే ఎండాకాలం అయిపోయింది కాబట్టి కొత్త మామిడికాయ పచ్చళ్ళు అవి పెట్టుకొని ఉంటారు. మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఉన్న రుచి కంటే అది ఊరుతున్న కొద్ది వచ్చేటువంటి రుచి అంతా ఇంతగా. భాగవతం కూడా ఎట్లా లోపలికి వెళ్తూ ఊరుతూ ఉంటుందో దీని రుచి అంతా ఇంతగా. కాబట్టి మీ అందరూ ఊరుతున్న పచ్చడన్నం ఎంత అద్భుతంగా రుచితో ఉంటుందో, అమ్మమ్మ ఒకే కంచంలో ఇంత బెల్లప్పావ వేసి ఇంత నెయ్యి పోసి మనవలందరినీ చుట్టూ చేర్చి ఇంత పట్టకురాని నోట్లో బుగ్గలు పెట్టిన మాదిరిగా ఆ రుచి ఎంత కమ్మనైన రుచో అలాంటి కమ్మనైన భాగవతాన్ని మనం మధ్యాహ్నం రేపు ఎల్లుండి ఈ 7 రోజులు మనం పరిపూర్ణంగా వినేటువంటి శక్తి వ్యక్తులు భగవంతుడు మనకి ఇవ్వాలని అద్భుతమైన భగవన్నామ సంకీర్తన మనం అందరం కూడా విని ఈ పూట మనం ఇక్కడ నుండి విశ్రాంతిని పొందుదాం. జయ గోపాల